లక్ష్మణరావు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతిలోకి ఏ సంస్థలు ఏ కార్యక్రమాలు జరగడం లేదు, రావడం లేదు అనేటటువంటి ఆరోపణ చేశారు. మే 2025 గౌరవ ప్రధానమంత్రి గారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 482 సంస్థలు ఆర్నిషలో అమరావతిలో పనిచేస్తున్నాయి, ఇన్క్లూడింగ్ 42 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. మరి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు ఎందుకు కనిపించడం లేదు? అసలు అక్కడ జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఆ అభివృద్ధి ప్యాటర్న్ మీకు ఎందుకు ఎక్కడం లేదు? మొదటగా సార్ మీరే అన్నారు కదా సార్, అమరావతి రాజధానిగా అమరావతి ప్రాంతంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఇంతవరకు ఎన్ని కంపెనీలు నిర్మించారు, ఎన్ని కంపెనీల ద్వారా ఉద్యోగాల కల్పన చేశారు? నా దగ్గర లిస్ట్ ఉందండి, చెప్పడానికి 1 అవర్ అవుతుంది. 482 కంపెనీలు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, క్వాంటమ్ వ్యాలీలో ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏమున్నాయి, అండ్ పోనంజీ పల్లంజీ ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు, ఎల్ఎన్టీకి ఏ ప్రాజెక్టులు చేస్తున్నాయి, ఎన్సిసి ఏ ప్రాజెక్టులు చేస్తుంది, మెగా ఇండస్ట్రీస్ ఏ ప్రాజెక్టులు చేస్తుంది, మీకు ప్రాజెక్ట్ కాస్ట్లతో పాటు చెప్పగలను, విత్ ప్రాజెక్ట్ కాస్ట్ తో పాటు చెప్పగలను. మీకు చెప్పమంటే చెప్తానండి. చెప్పండి సార్. 482 కంపెనీలు వచ్చాయి అన్నారు కదా, ఎక్కడెక్కడ కడుతున్నారు ఒకసారి? వచ్చాయి కాదు సార్, వాళ్ళు ఆఫీసులు పెట్టుకున్నారు, పని చేస్తున్నారు. మీరు ఎందుకు చూడడం లేదు? మీరు ఒకసారి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి వెళ్ళండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. 482 కంపెనీలు పెట్టిన ఆఫీసులు ఎవరికి ఉపయోగం? తద్వారా ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? అంటే మీకు రావడం లేదు అందులో నుండి కమిషన్, అంతే కదా? మీకు రావాలి కదా కమిషన్. కాదండి, కాదు, మీరు 5 సంవత్సరాలలో అమరావతిలో ఒక్క ఇటుక పేర్చిర్రా అండి? పోనీ 3 రాజధానులతో మీరు స్లోగన్ ఎచ్చుకున్నారు, ఒక్క ప్రాజెక్టు, ఒక్క కంపెనీ, 3 రాజధానుల పేరు మీద మీరు ఒక్క కంపెనీ నన్ను ఆంధ్రప్రదేశ్ తెచ్చగలరా అండి? మీకు ఏం హక్కు ఉందండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది? మీరు అక్కడ విధ్వంస రచన తప్ప అభివృద్ధి అనేటటువంటిది వైఎస్ఆర్సీపీ జెండాలో లేదు, అజెండాలో లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా ఓటమి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతా వాళ్ళ యొక్క వాస్తవాలు చెప్తే అంతేనండి. నేను దానికి ప్రిపేర్ అయినాను లక్ష్మణరావు గారు, సైకలాజికల్ ప్రిపేర్ అయినాను. వాస్తవాలు మాట్లాడదాం. మీకు కాదండి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వము లక్ష్మణరావు గారు నా మాట వినాలి. టీడీపీ అధికార ప్రతినిధిగా మీరు నన్ను అడిగితే నేను మాట్లాడిందని మీరు వినాలి కదా. ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నానండి. ఎందుకంటేనంటే ఒక రాష్ట్రానికి 12 సంవత్సరాల రాజధాని లేకుంటే మీరెందుకు బాధపడమో లేదు. కాదండి, ఒక రాష్ట్రానికి 12 సంవత్సరాల రాజధాని లేకుంటే నేను పక్క రాష్ట్ర పోండి, నాకు బాధేస్తుంది. మీరు మాట్లాడుకునే నో ప్రాబ్లం. మీరు ప్రతిదానికి అడ్డు పడతాను అంటే మీ టీడీపీ అధికార ప్రతినిధి వచ్చారు కదా, మాట్లాడించుకోండి. రాజకీయ విశ్లేషకులు వచ్చారు కదా, మాట్లాడించుకోండి. నేను అవసరం లేదంటే నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తలేరండి మీరు. చెప్పండి, నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. నేనేం మాట్లాడతానో మీరు వినాలి, ఓపికగా తప్పుడు మాట్లాడితే ప్రజలు వింటున్నారు కదండి. మీరు అన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. మీరు చాలా తప్పుడు. అసలు మీరు జర్నలిస్ట్ అయితే నిజంగానే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడతారు. మీరు జర్నలిస్ట్ కాదు కాబట్టి టీడీపీ వాళ్ళు ఇచ్చినది చదువుతున్నారు అంతే. వెరీ గుడ్ అండి. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. ఫస్ట్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు, సెకండ్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు. అసలుకు అమరావతి అప్పులు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీకి ఎక్కడుంది? మీరు ఏం చేశారు రాష్ట్రానికి? అడిగారు కదా, నన్ను చెప్పండి. కాదండి, ముందు 5 నిమిషాలు టైం ఇచ్చాను, ఒక్క వర్డ్ కూడా నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. చెప్పండి. వినండి సార్, కొంచెం ఓపిక తెచ్చు వినండి సార్. మేము 5 సంవత్సరాల్లో మీరు అడిగారు, 7 సంవత్సరాలు కదా, గత 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు కదా. ఈ 7 సంవత్సరాల్లో అమరావతికి కూటమి ప్రభుత్వం కానీ చేసింది ఏంటి? ఏం నిర్మించారు? అంటే అమరావతి రాజధాని అంటే భవనాలు కట్టడమేనా? భవనాలు కడితే రాజధాని అంటారా? భవనాలు కడితే రాజధానా? నాకు ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తే రాజధానా? దానివల్ల ఏంటి ఉపయోగం? రాజధానికి ఏం ఉపయోగం? ఆర్థిక కార్యకలాపాలను నిర్మించాలి, అక్కడ ఆర్థికంగా డెవలప్ అవ్వాలి.
ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే బిల్డింగ్లు కట్టుకోవడానిక ఆ అప్పులు ఎవరు తీరుస్తారు సార్? ఈ రోజున వెచ్చలవిడిగా మీరు ఖర్చు పెడతారు, అప్పులు ఎవరు తీరుస్తారు? అసలు ఆ అమరావతి రాజధాని కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటికి అవుతుంది? ఆ వడ్డీలు ఎవరు కట్టాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఒక గుద్దుబండ తీసుకొచ్చి విచ్చలవిడిగా మీరు అవినీతి చేసి మీరు దోచుకుంటుంటే మేము ప్రశ్నించకూడదా? అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని కట్టి ఒక బూచు చూపించి మీరు చేసిన స్కామ్ అవినీతికి సార్ మేము ఈ రోజు మామిడిగాన్ని ఎందుకు తీసుకొచ్చాం సార్? అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలా. గతంలో మేము మూడు రాజధానులు అన్నా అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక ప్రాంతాన్ని ఒక నగరాన్ని అభివృద్ధి చెందుతా కాదు. అలాగైతే మేము చెప్పాం కదా గతంలో కూడా, ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ తీసుకోండి, చాలా అభివృద్ధి చెందిన నగరం. చెప్పండి సార్. ఎస్, దుర్గ శ్రీరామ్ గారు, వైఎస్ఆర్సిపి